హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎంతో రుచికరమైన ప్రాన్స్ ఫ్రై మనం ఇప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఆనియన్స్, పచ్చిమిర్చి మీకు సరిపడా కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేసుకోవద్దు, ఈజీగా అయిపోతుంది కర్రీ. సో ఇలా వేసుకున్నాక అది గోల్డెనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి, సరిపడినంత ఉప్పు వేసుకోండి. కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు కదా, అదైతేనే బాగుంటుందండి. సాల్ట్ అవి యూజ్ చేయకండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ప్రాన్స్ని బట్టి చూసి వేసుకోండి. మీకు తగినట్టుగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్లే మంచి టేస్ట్ వస్తుంది. ప్రాన్స్ అయితే నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి. వాటిని అలా బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని మనం అలా వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. డైరెక్ట్గా ప్రాన్స్ అలా వేయడం కన్నా ఇలా ఉడికించిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది. ప్రాన్స్ అంతా మనం పాన్లో అలా వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే అవి మొత్తం కలపాలండి. తర్వాత రుచికి సరిపడా, అంటే మీ కారం ఎంత తింటారో, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా కారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను కారం అయితే ఆ ప్రాన్స్కి. సో మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకున్నాను. మొత్తం అలా కలగబెట్టాలి. కలగబెట్టిన తర్వాత అది కొంచెం బాగా దగ్గర పడేలాగా ఉడికించండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చిన వరకు కూడా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం గ్రేవీ కావాలనుకుంటే ఇట్లా దించుకుని ఇట్లా వడ్డించుకుని తినచ్చు. కానీ మనకి ఫ్రై కింద కావాలంటే ఇట్లా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో వెరీ వెరీ టేస్టీ ప్రాన్స్ ఫ్రై అండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.